రోడ్లు కూడా అంత వరస్ట్గా ఉన్నాయి. ఇప్పుడు మీరు మీ మీద పోటీగా ఉన్నటువంటి మీ అపోనెంట్ వైసీపీ నుంచి బోడిముత్యాల నాయుడు కూడా ఆయన నియోజకవర్గానికి వెళ్ళాలంటే మీరే చెప్తున్నారు ఆ రోడ్ల మీద ప్రయాణమే చేయలేమని. ఎక్కువ కూడా కాదు, ఎంటైర్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొని వచ్చి ఒక్కొక్క ఇండస్ట్రీస్కి చెప్తే కూడా వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్ ఇస్తే అవగాహన ఉండాలి. ముందు ఏదైనా డెవలప్ చేయాలంటే ఒక అవగాహన. ఎందుకు 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు ఆయన, ఆ పక్కన ఆ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు, ఇంత ఉన్నా కూడా తన సొంత ప్రాంతాన్ని సొంత నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోలేకపోవడం అనేది ఇప్పుడు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నాడు. కలిసి వచ్చే అవసరం అనుకోవచ్చు. ఎక్కడైనా కానీ నేను చేసిన పని ఇది అని చెప్పానండి. కనీసం ఎక్కడన్నా డ్రింకింగ్ వాటర్ ఇచ్చాడా, ఎక్కడన్నా పంచాయతీరాజ్లో స్కూల్స్ ఇచ్చాడా, లేదా పంచాయతీరాజ్ రోడ్లు ఇచ్చాడా, లేకుంటే పంచాయతీరాజ్ నిధులన్నా పంచాయతీలకు ఇచ్చాడా? ఏది చేయలే. ముఖ్యమంత్రి దగ్గర వీళ్ళు ఎవరు పపెట్స్ అంతే, ఎవరు ఏం మాట్లాడలేరు, చేయలేరు. అటువంటి ఆయన రేపు ఢిల్లీ పార్లమెంట్కి పోయి ఏం చేయాలంటే ఎవ్వరూ లేక ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ క్యాండిడేట్ను కేవలం ఆయనను వెలమ పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో పెట్టడం తప్పితే ఒక అవగాహనతో పెట్టింది. మీరు వస్తూనే ఒక కామెంట్ చేసి వచ్చారు, బోడిముత్యాల నాయుడు ఢిల్లీ వీధుల్లో తిరగడం తప్ప ఏమీ చేయలేరని. దానికి కూడా ఆయన ఒక కౌంటర్ వేస్తున్నాడు, నాకు వీధుల్లో వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి కావాలి కానీ ఆ ఢిల్లీ దారులు నాలాగా సమస్యలు పరిష్కరించేవాడికి ఢిల్లీ దారులు తెలియాల్సిన పని లేదని బోడిముత్యాల నాయుడు. నేను ఇచ్చిన స్టేట్మెంట్లో మీరు మొత్తం అన్ని చూడండి. నేను ఎక్కడన్నా ఢిల్లీ దారుల గురించి చెప్పాల. ఢిల్లీలో పార్లమెంట్ ప్రొసీజర్స్, పార్లమెంట్లో ఎక్కడా ఇతనికి అవగాహన లేదు, ఇతనికి ఎవరు పరిచయం లేదని చెప్పా. కానీ ఢిల్లీ దారులు తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకు సీఎం రమేష్ గారిని ఇంత టార్గెట్ చేసి బోడిముత్యాల నాయుడు మాట్లాడుతున్నారు? ఎప్పుడు బయటికి రాని వ్యక్తి సడన్గా ఒక విమర్శలు మీ మీద. జగన్మోహన్ రెడ్డి ప్రెజర్, జగన్మోహన్ రెడ్డి తొందర. జగన్మోహన్ రెడ్డి చెప్తుంటే నువ్వేం మాట్లాడలేదు, రమేష్ దూసిపోతున్నాడు, ఇది చేస్తున్నాడు, వాళ్ళు చూడు ఎక్కడ చూసినా ఉంది, నువ్వేం చేయట్లేదు అన్నప్పుడు పాపం ఏదో ఒకటి పనిష్మెంట్ పెడతాడు. ఇది కూడా ఎవరికి అర్థం కానటువంటిది. నెల రోజుల్లో 7 నియోజకవర్గాల్లో